హాయ్ అండి, నమస్తే. నేను మీ హరి అగ్రికల్చర్ అండి. ఈరోజు మనం ఫీల్డ్ విజిట్ లో భాగంగా బ్యాడిగ రకాలు కర్నూలు జిల్లాకు వచ్చినామండి. ఒకసారి కాయలు చూడండి. మీరు చూసి ఉండకపోవచ్చండి కాయలు. ఒకసారి చూడండి కాయలు. రైతు వచ్చేసి మోలాలి అండి. మొత్తం 2 ఎకరాల సాగు చేస్తున్నాడు. ఏ విధమైన మందులు కొట్టిండు, అసలు ఏ విధంగా ఇంత అసలు చూసినా అసలు బ్యాడిగ రకాలు పండడమే గగన తీరులో. ఒక కాయ తెంపుకోవచ్చా? తెంపుకోవచ్చా? ఎందుకంటే ఇది ఎంత ఉంది తెలుసా అండి మీకు? కేజీ 700 అండి. ఇది ఎంత తెలుసా? కేజీ 700 రైతు పండిస్తున్నాడు అండి. పండడం కష్టము, కానీ ఈ తోట చూస్తే మినిమం 15 నుంచి 20 క్వింటాలు వచ్చే అవకాశం అయితే ఉందండి. దానికి అసలు ఏ విధంగా సాగు చేస్తున్నాడు, ఈ సంవత్సరం ఇంత రావడానికి కారణం ఏంటి? చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, పంట వండియాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. ఈయన అంత సులువుగా పండించేసిండండి. అసలు చూస్తే మాత్రం 20 క్వింటాలకు వచ్చే అవకాశం ఉంది. కింటా 70,000 వేసుకున్నా కూడా 14 లక్షలు. అసలు నమ్మశక్యం కాని విషయం ఇది నాకు తెలిసినంత వరకు అయితే. కానీ చూస్తే తప్పదు, నమ్మాల్సిందే. అంత బాగుంది కాయ. ఒక్క చెట్టే కాదు, నువ్వు ఏ చెట్టు చూసినా సరే, ఒక్క చెట్టు కాడ నేను ఉండలేదు. ఏ చెట్టు అయినా చూడండి మినిమం 15 నుంచి 20 క్వింటాలు అవుతుంది. ఈ కాయ చూస్తే తెలిసిపోతుంది కదా మీకు. ఒక్కసారి మూలాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే మూలాలి. నమస్తే. ఎన్ని ఎకరాలు వేసినావు మూలాలు? ఇది 2 ఎకరాలు వేసినా సార్. 2 ఎకరాలు వేసినావా? అయితే ఇంత కాయ బాగా పట్టింది. ఎప్పుడు నాటినావు ఇది? ఏం రకం ఇది? ఇది బ్యాడ రకం సార్. బ్యాడిగ రకాలేనా? బ్యాడ రకమే సార్. ఇప్పుడు దీని వయసు వచ్చేసి అయితే 4 నెలలు అవుతుంది సార్. దగ్గర 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతుంది. ఇవి మొత్తం కొట్టినా సార్. దీనిలో ఇవన్నీ కొట్టినావా? ఇవన్నీ కొట్టేసిన సార్. సార్ చూడండి మీరు, నేను చాలా ప్రీవియస్ వీడియోలు చెప్పానండి. నూనె మందులు అండి ఇవి. అద్వైత అగ్రిషన్ కంపెనీవి. అద్వైత ప్లస్ నందక. అసలు పంట అంటే పంట కాదండి, అసలు రైతు చెప్తే మాకే ఆశ్చర్యకరంగా ఉంది. ఈ అగ్రిషన్ కంపెనీ నూనె మందులు అద్భుతంగా పనిచేసినాయండి. ఒక అద్భుతం అనుకోవచ్చు మిరప రైతుకి. చెప్తున్నాను కదండి, నందక వచ్చి అద్వైత వచ్చి ఒక అద్భుతం సృష్టించవచ్చు అండి మిరపల. దానికి నిదర్శనం ఈ తోట. మూలాలు ఎప్పుడు కొట్టిన మూలాలు ఇవి? ఇవి ఫస్ట్ ఒక్కపారి ఏరే మందులు కొట్టినాను సార్. ఇంకా అప్పటి నుంచి కొట్టుకుంటూనే వస్తున్నాను. గిరి సార్ని ఎప్పుడు నాకు మందు కొట్టాలా అనుకున్నా గానీ ఫోన్ చేస్తున్నాను. అయితే కాయ సైజు బాగా వచ్చింది. ఇప్పుడు ఇది పండదంట కదా మామూలుగా అయితే? మామూలుగా అంటే ఈ సంవత్సరం అయితే చాలా కష్టం సార్. నల్లి ఎక్కువ ఉంది కదా, నల్లికి కూడా చాలా పని చేసింది సార్. ఇవి ఏమేమి మందులు ఏమేమి పోగొట్టుకున్నావు దీంట్లో తోటి? నీకు ఎందుకు నచ్చినాయి ఇంత మందులు? ఇంత కాపు ఎందుకు వచ్చింది? నాకైతే సార్ అసలు నల్లి అని ఊరల్లా నల్లి అనుకుంటుంటే కూడా నన్ను ఏ రోజు భయపడలే. ఈ సంవత్సరంలో అయితే పోయిన సంవత్సరంలో నాను కూడా చాలా మందులు ఏరే మందులు తెచ్చుకుని కొట్టుకున్నాను. కానీ ఈ సంవత్సరం అయితే ఈ మందులు కొట్టుకుని నందక అద్వైత కొట్టడం వల్ల నల్లి పోయిందా అండి? నల్లి పోయింది. ప్రాబ్లం అయితే లేకుండా వచ్చింది సార్. కొంతమంది రైతులకు కూడా చెప్పిన. ఈ కాయలు ఇంత రావడానికి కారణం అద్వైత నందకనేనా? అవును సార్. అద్వైత ఎప్పుడు కొట్టినావు, నందక ఎప్పుడు కొట్టినావు? ఇవి రౌండ్ మార్చి కొట్టుకుంటావు. ఎన్నిసార్లు కొట్టినావు? ఇప్పటికి 15 మాటలన్నా ఏంటో సార్. ఇవి మార్చి నందక అట్లా. ఒకసారి ఏమో జంపు నందక 15 సార్లు పైన కొట్టింటాను కానీ తక్కువ. నన్ను కొడుతున్నది ఇవి. ఇంకా కొడుతున్నవి ఇవి నందక జంపు. అది సంచి ఉంది, ఓ సంచికి నింపిన ఇవే పావులు. ఆడ వచ్చి గానీ మీకు డౌట్ ఉంటే చూసుకోండి. ఏ రేటు ఏంటి అన్న ఉంటే. ఒకవేళ జంపు సోలమాను అట్లా కలుపుకోవాలి. అదే కలుపుకోవాలి. మేము అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు నందకల జంపు కలుపుకొని చెప్తున్నాం, అద్వైత సులోమాన్ కలుపుకొని చెప్తున్నాం, అద్వైత పోలీస్ కలుపుకొని చెప్తున్నాం. ఎందుకంటే కాంబినేషన్ కలుపుకొని పంట పండాలి కదా. ఇప్పుడు నీకు తక్కువ ధరలు ఇవి. నువ్వు ఎన్నెన్నో మందులు కొడుతున్న రాజులు చాలా వీడియోలు చేశాను నేను, కానీ ఈ రకమైన వీడియో అయితే చేయలేదు నేను. ఈ రకమైన కాపు కూడా చూడలేదు నేను అసలు. యాక్చువల్ గా నువ్వు చూసినావు ఎప్పుడన్నా? నానైతే చూడలేదు సార్. ఈ సంవత్సరం కల్లా ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలే సార్. 10 సంవత్సరాల్లో ఈ సంవత్సరం ఎప్పుడు చూడలే. ఈ హైట్ చూడలే, పైరా ఈ కాపు చూడలే. ఎంత రావచ్చు దిగుబడి ఎక్కడ? నానైతే ఇంత కొంచెం లెక్క పరిస్థితిని బట్టి అయితే ఇప్పుడు 20 క్వింటాలన్నా తెగాలనుకుంటున్నా. 20 క్వింటాలు చూసారా? 70,000 పోతుంది. గత ఇయర్ లాభాలు పొందిరా ఎప్పుడన్నా? నష్టాలే సార్. నష్టాలే. ప్రతిసారి నష్టమే కదా. ప్రతిసారి నష్టం. మందు కొట్టి నల్లి పోతుందా అనే బాధలు ఉన్నారు. నందక అద్వైత వచ్చిన తర్వాత నల్లి కొట్టినాక ఖచ్చితంగా పోతుంది. అంటే నందక అద్వైత కొట్టిన తర్వాత అసలు భయపడలే సార్. నల్లికి భయపడలే. అస్సలు ఊరు మొత్తం భయపడది.
ఊర్లో కొంతమందికి ఇంకా నాది బాగుంది అని చెప్తే కూడా కొంతమంది నమ్మలే. నమ్మాలి, ఎందుకంటే వాళ్ళు కూడా కొట్టి కొట్టి విసుకుపోయినారు కదా. ఈ- వాళ్ళు కూడా నమ్మకపోవడానికి ఒక కారణం ఉంటదిలే. ఆ, ఎందుకంటే షాపులో మొత్తం కొట్టిరు, ఇవి కొడితే పోతాయి అనేది ఒక డౌట్ అది. ఉంటావు. కానీ నువ్వు కొట్టిన కాబట్టి నీకు నమ్మకం ఉంటది. దీన్ని నా మాటలో ఒక 10 మంది రైతులు కొట్టినారు. కొట్టినారు. సైడ్ లోకి వచ్చేసినారు. ఓహో, నీ మాటను ఒక 10 మంది కొట్టిరు, మళ్ళా కొట్టించిన. కొట్టించినావు. ఉం. వాళ్ళు బాగున్నారా? బాగుండదు. మంచిగా ఉన్నారు. వాళ్ళ తొట్లు కూడా ఇలాగనే ఉన్నాయి. ఉండదు. అసలు ఏం చెప్తావు అనుకుంటున్నావు ఈ నందక అద్వైత అగ్రిషన్ కంపెనీ? బంగారు లెక్కలు పని చేసినాయి సార్. ఇంకా ఎవరైనా నమ్మకం ఉండి ఈడియో అని కూడా కాదు, ఒకవేళ నా చేనుకు వచ్చి నీ చేను కూడా రావచ్చా? రావచ్చు, ఆ, రావచ్చు, చూడొచ్చు, ఉం. కొట్టుకోవచ్చు. కొట్టుకోవచ్చు. ఏ ఊరు ఇది? సంగాల గ్రామం, సంగాల గ్రామం. కృష్ణగిరి మండలం, కృష్ణగిరి మండలం, ఆ. కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. చూసుకోండి, వాళ్ళ మీ ఏరియా ఎక్కడున్న రైతులైనా సరే మీకు కావాలి, తెలంగాణలో కూడా వచ్చి చూసుకోండి. ఉం. ఎక్కడ నుంచి ఎవరైనా దూరం నుంచి అయినా చూసుకోండి. చూడండి, వచ్చి చూసిన తర్వాతనే మందులు. ఎందుకంటే చేను చూస్తేనే ఇది పేక అనేది ఈడియోలలో కూడా చెప్పనీక కాదు కదా. తోటను చూసే తోట చూసే మందులు కొనుక్కోవాలి. మందులు కొనుక్కో. నీకు అనుకునిక లేదు. లేదు, ఉం. వాళ్ళు ఒకవేళ ఇట్లా ఈడియోలు పెడుతుంటారు అది ఇది అని చాలా మంది అనుకుంటారు కదా. తోటను చూసుకోమా. మంచి నాటిన 20 రోజుల నుంచి మనం పాటలు మొదలు పెట్టినారు. 20 రోజులు వస్తుంది మొత్తం ఇవే మందులు. ఇక మార్చి 15 సార్లు అద్వైత జంపు, అద్వైత సోలోమాను, నందక జంపు. ఉం. కానీ మళ్ళీ కాంబినేషన్ మారుస్తున్నావు, సోలోమాన్ గానీ కాంబినేషన్ లాగా మార్చుకుంటూ కొట్టుకుంటూ వచ్చినావు. 3 రోజులు, ఇవి 2 ఇవి రోజులు. ఇవి 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 10 రోజులు కూడా ఉండ. 10 రోజుల తర్వాత కొట్టినా. నీకు బ్రహ్మాండంగా పందులు పని చేసినాయి, బ్రహ్మాండంగా కాపు తీసుకున్నావు. క్వింటాలు ఇంత రేట్ ఉండడం మనకు కూడా సంతోషమే, మీకు సంతోషం. ఎందుకంటే ప్రతి ఇయర్ మీరు నష్టపోతారు కానీ లాభాలు అయితే ఏం లేవు రైతుకు, మిరప రైతు అయితే. అద్వైత నందక కర్నూలు కాదండి, టోటల్ ఏరియాలలో దొరుకుతాయండి అద్వైత నందక అగ్రిషన్ కంపెనీ నూనె మందులు అండి. ఎందుకు ఇంత బాగా పనిచేసినా అని మూలాలకి తెలియకపోవచ్చు ఇది ఎందుకు బాగా చేసినాయి, కానీ కొట్టడం అయితే అలా వంతు. కానీ ఎందుకు ఇంత బాగా పనిచేసినా అంటే దీని అర్థం ఏంటంటే దీంట్లో నీమ్ ఆయిల్ ఉంటుందండి, వేప నూనె ఉంటుంది, దాంతోపాటు కరెంజ్ ఆయిల్ ఉంటుంది. ఆయిల్ మందులు కలవడం వల్ల ఇంత బాగా పనిచేసినాయి. అది ఎందుకు అంత బాగా పనిచేస్తాయి అంటే మీకు గుడ్లు దశను కూడా చంపేస్తుందండి. రైతు ఒక మాట చెప్పింది కదా, 3 రోజులకు ఒకసారి కొట్టాలి ఇంత ముందుకు, కానీ ఇప్పుడు 10 రోజులు ఆగింది. దానికి అర్థం ఏంటంటే మీరు 3 రోజులకు గుడ్లు పలుగుతుంటదండి, పిల్లలు ఉడుతూ ఉంటుంటాయి. ఇది అట్లా చేయదండి, మొత్తం పిల్లలతో సహా అన్నిటిని చంపేస్తుంది, గుడ్డుని చంపేస్తుంది, ఉన్న నల్లిని చంపేస్తుంది అండి ఇది. అందుకు మనకు మూలాలు 10 రోజుల దాకా ఆగిండు, దాని ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు అండి, అంతే కదా. అంతే సార్. మీరు కొట్టే మందు ఖర్చులు కూడా తగ్గినాయి తగ్గుతాయి ఈ బయట మందుల కంటే. ఓకే, మూలాలు బ్రహ్మాండంగా అయితే పనిచేసినాయి ఇవి. ఓకే, ఇదిగోండి మీకు ప్రతి షాపులో దొరుకుతాయండి, దగ్గరలో అన్ని షాపులలో కూడా దొరుకుతాయి. ఇవి ఇక్కడనే కాదు, మీకు దగ్గరలో షాపులు దొరుకుతాయి. అద్భుతంగా దీన్ని పండించుకోవచ్చు అండి మీరు. ఈ తోట నిదర్శనం మీకు.